నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా ప్రస్తుతం ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఏంటి వైసీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా లేదంటే విచారణ ఎదుర్కొన్నా మనం అందరూ చూస్తున్నది గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు. సో సేమ్ అటువంటి ఆన్సరే కాకుండా కొంచెం భిన్నంగా అసలు ఫోన్ పాస్వర్డ్ గుర్తులేదు అని చెప్పి 90 నిమిషాల పాటు కాలం వేస్ట్ చేసినటువంటి పరిస్థితి అనంతబాబు విషయంలో. మరి ఒక రోజు పాటు పోలీస్ కస్టడీకి తీసుకోవడం, మరి ఆ ఫోన్ లాక్ గురించి ఆయన చేసినటువంటి హంగామా, ఎందుకు అంత భయపడుతున్నారంటారు ఫోన్ పాస్వర్డ్ చెప్పడానికి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే మనం ఎప్పుడు ప్రతిసారి అనుకునేది, వల్లభనేని వంశీ విషయానికి వస్తే సత్యవర్ధన్ని తనే స్వయంగా భుజం మీద చేయి వేసి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళాడు. ఆ సీసీటీవీ ఫుటేజెస్ కూడా పోలీసులు ఆయన చూపించింది, మనం చూసాం. ఏం చెప్పాడు, ఆయన ఎవరో తెలియదు, ఆయనే సత్యవర్ధన్ అని అసలు నాకు తెలియదని, నైట్ అంతా వాళ్ళ ఇంట్లో ఉన్న విషయం కూడా ఆయనకు తెలియదని. ఇలా ఉండిద్ది వీళ్ళ వైఖరి. అంటే దొరికే వరకు దొరల్లాగా, దొరికిన తర్వాత దొంగల్లాగా తప్పించుకునే ప్రయత్నం చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారు అనేది. అంటే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ అనంతబాబు గురించి చెప్పుకోవాలంటే, ఆయన లేడీస్ కి అసభ్యకరమైన ఫోన్ కాల్స్ చేయడానికి మాత్రమే పాస్వర్డ్ ఓపెన్ అయిద్దా, వాళ్ళతో ముచ్చట ఆడటానికి మాత్రమే పాస్వర్డ్ ఓపెన్ అయిద్దా? మరి నిన్నటి రోజును చూస్తే దాదాపుగా 6 గంటల నుండి 7 గంటల టైంలో అతన్ని టైం వరకు విచారించిన పరిస్థితి ఎక్కడ ఫస్ట్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో. అన్ని గంటలు అతను ఏం చెప్పాడు? ఒక్క మాట కాకపోతే ఒక్క మాట కన్నా అతను ఆన్సర్ చేశాడా? కనీసం ఇది ఏదో ఒకటి ఇలా తీసుకెళ్ళామనో, ఈ ఉద్దేశంతో చేసామనో ఏదో ఒకటి చెప్తే మనకు అర్థమైద్ది, ఇదిగో ఈ విషయం ఓకే ఇలా ఓపెన్ అయ్యాడు అని. కానీ చూసాం, ఒక మహిళా ఎమ్మెల్యే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేను కూడా నేను అమెరికాలో ఉండి చిటికేస్తే నిన్ను ఇక్కడ లేపేస్తారు అన్న మాటలు కూడా విన్నాం. మరి ఎప్పుడు ఆ బెదిరింపులు ఇప్పుడు ఏమైంది? ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ఈ రోజున ధైర్యంగా నువ్వు మరి పోలీసులు నిన్ను పట్టుకున్నప్పుడు చేసిన తప్పు ఒప్పుకోవడానికి మాత్రం నీకు ధైర్యం లేదనేది అర్థమైంది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి. ఓకే మేడం. అయితే ఒక అనంతబాబే కాదు, దేంట్లో అయినా సరే, అటు లిక్కర్ స్కామ్ చూసుకున్నా లేదంటే ఏది అయినా సరే, విచారణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు చెప్పేది అదే. అసలు ఈ స్క్రిప్ట్ వాళ్ళకి ఎవరు ఇచ్చారని అని అనుకోవచ్చండి? స్క్రిప్ట్ అంటే వాళ్ళకి ఇంకా చెప్పేది ఏముంది? వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి గతంలో అయితే సాక్షి నుంచి వచ్చిందనేది విన్నాం. తర్వాత దాన్ని సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ వైరల్ చేస్తారని విన్నాము. మరి ఇంకా ఎవరిస్తున్నారు స్క్రిప్ట్? సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికి కూడా మరి ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏం మాట్లాడినా అమరావతి మీద విషం జిమ్ముతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వీళ్ళు ఏ విధంగా మరి తమ కుట్రల్ని మరి ఏ విధంగా చూపిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మరి అలాంటిది ఎవరిస్తున్నారు వీళ్ళకి స్క్రిప్ట్? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరుంటారు? ఆ సోషల్ మీడియా రన్ చేసేవాళ్ళు, ఆ పేపర్ని, ఆ ఛానల్ని ఎవరైతే ఈ రోజున ముందుకు తీసుకువెళ్తున్నారో వాళ్ళే ఇస్తారు. అంటే ఇక లీగల్ పరంగా చూసుకున్నట్లయితే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సలహా ఇచ్చారంట, వాళ్ళ నాన్న పేరునే ఛార్జ్ షీట్ లో ఎక్కించమని, గతంలో ఈ అక్రమాస్తుల కేసు విషయంలో. సో ఇప్పుడు ఈ గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను అనే అంశాలు కూడా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ట్రైన్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. గతంలో మనం ఈ పోలీసులకు సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే పోలీసుల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు దొరికిపోయిన తర్వాత, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత వీళ్ళకి ఇలాంటి విషయాలు రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఎవరిస్తున్నారంటే పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు బాగా వినిపించింది ఆ రోజుల్లో. ఎందుకంటే తనే హైదరాబాద్ వేదికగా మరి వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ట్రైన్ చేస్తున్నాడు, ఎలాంటి విషయాలు చెప్పాలి, ఏ విధంగా వాళ్ళ ముందు మీరు మరి ఏ విషయాన్ని కూడా చెప్పకుండా ఉండాలంటే ఎలా మౌనం పాటించాలి, ఇవన్నీ కూడా తను ట్రైన్ చేశాడు అనేది ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఈ రోజున ఎవరున్నారు వీళ్ళ వెనక అంటే, మరి ప్రధానంగా ఈ లాయర్లుగా ఉన్న వ్యక్తులు, వీళ్ళని కాపాడుతున్న లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని రక్షిస్తున్నారా అనేది అందరికీ వస్తున్నాను మనం. అయితే అనంతబాబు ఫోన్ విషయంలో ఎందుకు అంత హల్చల్ చేశారంటారు? ఆ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఒక మాజీ మంత్రి పేరు కూడా వినిపించింది. అయితే ఇక్కడ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు ఆ మాజీ మంత్రికి సంబంధం ఏంటంటారు? ఫోన్ లో ఏదైనా కీలక సమాచారం ఉండే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. ఎందుకంటే గతంలో వీధి సుబ్రహ్మణ్యం తండ్రి, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక మీడియా వేదికగా చెప్పిన విషయాలు ఏంటంటే, ఇతను చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు, ఎవరు ఈ అనంతబాబు. మరి అవన్నీ కూడా మా అబ్బాయికి తెలుసు. మరి ఒక అర్ధరైతులు కాదు, అపరైతులు కాదు, ఒక టైం అంటూ లేకుండా తను డ్రైవింగ్ చేయడానికి వెళ్ళవలసి వస్తుంది, సరైన నిద్ర ఉండట్లేదని చెప్పి తండ్రితో చెప్పుకున్నట్లు, మరి అలాంటి ఉద్యోగం మరి నేను చేయలేకపోతున్నాను, మానేస్తానని చెప్పినట్లు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. అంటే ఖచ్చితంగా ఇతను ఇల్లీగల్గా ఏదైతే ఈ డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే ఈ రంగురాళ్ళు, ఇంకా చాలా రకాలైన అతనికి ఇల్లీగల్ ఇవన్నీ కూడా ఉన్నాయి వ్యాపారాలు. కాబట్టి వాటి వలనే మరి ఇవన్నీ కూడా ఇతను చంపేశాడు. అసలు విషయం ఏంటంటే వీధి సుబ్రహ్మణ్యానికి తెలుసు ఆ విషయం, అవి ఏ ఫోన్లో భద్రపరిచారు, ఏ విధంగా ఒకవేళ రికార్డ్ అయ్యి ఉన్నాయా కొన్ని విషయాలు, మరి వాళ్ళు ఏ విధంగా ఫోన్ మనం ఇప్పుడు
వాళ్ళ గూగుల్ మ్యాప్ ద్వారా చూస్తే ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగారు అనేది కూడా వచ్చింది. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా వీళ్ళకి మరి ఏ విధంగా హెల్ప్ అయ్యారు, వాళ్ళు సస్పెండ్ అయ్యారు కూడా చూస్తున్నాం. కానీ ఈ రోజున ఈ విషయానికి వస్తే ఎమ్మెల్సీ అనంతబాబు ఈ వీధి సుబ్రహ్మణ్యం హత్య విషయానికి వస్తే ఖచ్చితంగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో లాయర్, ఆయన ఫస్ట్ డే 1లోనే చెప్పారు, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఆయన వీళ్ళకి లాయర్గా నియమించిందో నా శాయశక్తుల ఖచ్చితంగా వీళ్ళ కుటుంబానికి న్యాయం చేసి తీరుతాను అనేది. ఖచ్చితంగా అదే చేస్తున్నారని అనిపిస్తుంది. ఇంకా ఈ రోజున చూస్తుంటే ఇతను ఈ రోజున అరెస్ట్ అవ్వటం కానివ్వండి, ఇతన్ని ఏ విధంగా మరి వీళ్ళు కస్టడీకి తీసుకోవటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు ఒక ఆలోచన అయితే వస్తుంది. న్యాయం బ్రతుకుతుంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. మరి మొత్తానికి అనంతబాబు ఎటువంటి సమాచారం ఇచ్చినా, విచారణకు సహకరించినా సహకరించకపోయినా న్యాయం అయితే గెలుస్తుంది. అనంతబాబుతో పాటు అసలు ఈ హత్య కేసులో ఎవరి ప్రమేయం అయితే ఉందో వారందరికీ కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.